తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ గా మీరు సిరీస్ ని చేస్తూ ఉన్నారు. సో ఏ రాశి వాళ్ళు ఇంట్లో కూడా, మీది ఒకవేళ వృషభ రాశి అయితే మీరు మీ ఇంట్లో ఏ దిక్కున చాలా జాగ్రత్తగా దిక్కును చూసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ధనాభివృద్ధి కానీ లేకపోతే ఐశ్వర్యం ఖచ్చితంగా వచ్చేటటువంటి పరిస్థితి, అన్ని విషయాల్లో కూడా బాగుండేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. మేషరాశి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో వృషభ రాశి. మరి వృషభ రాశి వారు వారి ఇంట్లో ఏ దిక్కుతో చాలా జాగ్రత్తగా ఉండాలి? వృషభ రాశి వాళ్ళు ఏ దిక్కుతో శుభ్రంగా ఉండాలి, ఎలా ఉండాలి అంటే నార్త్, అంటే ఉత్తరం. ఉత్తర దిక్కు వాళ్ళు చాలా శుభ్రంగా శుచిగా చూసుకోవాలి. అంటే ఏంటంటే ఉత్తర దిక్కు ఉన్న వాల్కి ఏవి కూడా బరువైన సోఫాలు కానీ టీవీ వాల్నట్స్ కానీ ఏవి పట్టుకోవద్దు. ఈ ఏవైతే మనం పెడుతున్నామో దాని నుంచి ధనం మనం ఆపినట్టే లెక్క. చాలా మంది వృషభ రాశి వాళ్ళకి ఆలస్యంగా సెటిల్ అవుతుంది కెరియర్ కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళ జాబ్లో కానీ, వివాహం కానీ, ఏది చూసినా కొంచెం ఆలస్యంగా వచ్చి జరుగుతుంది, లేదా కొంతమంది ఫాస్ట్గా అవుతుంది. దీనికి కారకత్వం ఏంటంటే ఉత్తర భాగం ఏదైతే శుభ్రంగా ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఫాస్ట్గా పనులు అవుతాయి. వాళ్ళు ఎక్కడి నుంచి ఇల్లు మారుతారు కదా వాళ్ళు జనరల్గా, అది ఏ ఫేసింగ్ మారచ్చు, వెస్ట్ కానీ, సౌత్ కానీ, లేకపోతే ఈస్ట్ కానీ. నార్త్ ఫేస్ మారినప్పుడు కూడా నార్త్ ఇంకా డోర్ ఉన్నప్పుడు ఇటుపక్క వాళ్ళని ఇంత ఏదైనా సోఫా సెట్ వేసడం అని చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళకి అక్కడ అభివృద్ధి అనేది తగ్గుతుంది. సో వీళ్ళు నార్త్ ఎక్కడైనా సరే, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు మనం నార్త్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క రూమ్ కి నార్త్ వాల్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా వదిలేయాలి. ప్రతి రూమ్ లో కూడా, ప్రతి రూమ్ లో, ఓన్లీ మెయిన్ హాల్ అలా కాదు. ప్రతి ఒక్క రూమ్ లో కూడా ఆ ఉత్తరం ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఖాళీగా అలా ఒక 2 ఇంచులు 3 ఇంచులు దారి వదిలేయాలి ఫ్రీగా. అంటే మనం శుభ్రం చేసినప్పుడు మనం కర్ర పెట్టి తుడిస్తే ఆ మూల శుభ్రం అవ్వాలి. సో అది ఎంత శుభ్రంగా నీట్ గా ఉంటుందో మనకి అంత ఐశ్వర్యం అభివృద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే కుబేర స్థానం, లక్ష్మీ స్థానం, పైగా చంచల స్వభావం ఉన్న లక్ష్మీ అమ్మవారు. ఆవిడకి ఏంటంటే ఎక్కడ శుభ్రం లేదో ఆవిడ అక్కడ ఉండదు. సో మనం జనరల్గా మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ క్లీన్ చేసినప్పుడు పని మనుషులు ఏం చేస్తారంటే కింద నుంచి క్లీన్ చేయరు, మనం చూస్తే చేస్తారు, మనం చూడకపోతే పై చేసి వెళ్ళిపోతారు. ఇలా మంచాలు కానీ, సోఫాలు కానీ, ఏవైనా మన టీవీ యూనిట్స్ కానీ పెట్టామంటే అది అంతా బ్లాక్ అక్కడ బూజు పడుతుంటుంది. సో ఎప్పుడైతే బూజు పట్టినా, ఏదైనా దుమ్ము పట్టినా ఖచ్చితంగా అక్కడ ధనం ఖర్చు అయిపోతుంటుంది. వృధాగా అంటే నీళ్ళల్లా ఖర్చు అవుతుంది డబ్బు అని చాలా చెప్తుంటారు మనకి. వాళ్ళు చూసుకోవాల్సింది అంటే ఉత్తర మూలలు బాగుండేవి చూసుకోవాలి. ఆ ఉత్తర మూలలు బ్లాక్ అయిపోయాయి. కొంతమంది ఉత్తరానికి ద్వారం ఉన్నప్పుడు ఇంకా ఆ హాల్ వరకు బాగానే ఉంది కదా అని చెప్పి మిగతా అన్ని రూమ్ లో ఫిలప్ చేసేస్తుంటారు. ఆ ఫిలప్ చేయడం వల్ల వాళ్ళకి చాలా కష్టం, నష్టాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో అభివృద్ధి తగ్గిపోవడము, ఇవన్నీ కూడా దాని వల్లే జరుగుతుంటాయి. సో వీళ్ళు దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. రెండోది, ఉతికిన బట్టలు ఎప్పుడు కూడా వేసుకోవాలి వీళ్ళు. బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో కానీ ఇస్త్రీ చేసిన బట్టలు యజమాని కానీ, యజమానురాలు కానీ ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవాలి. అవునా? నలిపోయిన బట్టలు కానీ ఒక్కసారి వేసుకున్నామండి మళ్ళీ వేసుకోవడం కానీ చేయకూడదు. ఈ జీన్స్, అబ్బా ఈ దిక్కుమాలిన జీన్సులు ఒకసారి కాదు, మినిమం ఒక 20-30 సార్లు వేసుకుంటాము. అడిలిపోయారు నిజంగా. మాసిపోదు, అది అవసరం లేదు అని అంటారు. ఘోరం అది, చాలా ఘోరం. ఎందుకంటే మనం వేసుకున్న బట్టల్లో పర్స్ పెడతాం కదా, ఏదైతే పర్స్ పెడతామో, ఫోన్ పెడతామో. ఇప్పుడు పర్సులు అంటే ఒకప్పుడు, ఇప్పుడు ఫోన్లోనే డబ్బులు ఉంటాయి కదా, ఆ ఫోన్ ఆ బట్టలకు తగలనికూడదు, డబ్బు రాదు, బ్లాక్ అయిపోతుంది డబ్బు. అందుకని ఉతికిన బట్టలు వేసుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు అంటే శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటేనే సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందము. ఇంకా ఏది తీసుకున్నా సరే అది ఒక ప్రేమతత్వంతో ఉంటుంది. ఆ ప్రేమతత్వం మనం తట్టుకోవాలి అంటే మనం అలా ఉండగలగాలి, నీట్ గా ఉండాలి. చాలా నీట్ గా, ఎంత నీట్ గా, మాట సౌమ్యం ఉండాలి, మనిషి శుభ్రతగా ఉండాలి, తర్వాత ఇల్లు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆ శుక్రుడు ఒక అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆయన ఇచ్చిన ధనం ఎవరు ఇవ్వలేరు, ఆయన ఇచ్చిన సంతోషం ఎవరు ఇవ్వలేరు, ఆయన ఇచ్చిన సుఖం ఎవరు ఇవ్వలేరు. చాలా కంఫర్టబుల్ జాబ్స్ కానీ, ఒక మంచి పేరు, ఒక కెరియర్ పరంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఆటోగ్రాఫ్ ఇవ్వండి, ఫోటో ఇవ్వండి, సెల్ఫీ ఇవ్వండి అని చెప్పేది శుక్రుడే. సో శుక్రుడు యోగిస్తే మనకు అలా ఉంటాయి. శుక్రుడు యోగాలు మనకు కావాలంటే ఖచ్చితంగా మనం మంచిగా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిశుభ్రత చాలా వృషభ రాశి వాళ్ళకి అవసరం. అది ఇల్లు, వాళ్ళు, ఈ రెండులో ఏది మిస్ అయినా వీళ్ళకి కొంత
నెగటివ్ అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ. సో నార్త్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోవాలి. చూసుకోవాలి. నార్త్ లో జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. నార్త్ లో బరువు అనేది ఉండద్దు అని అంటున్నారు కదా. వాల్స్ కి కూడా ఏవైనా పోస్టర్స్ అవి పెట్టుకుంటాం, లేకపోతే దేవుడు బొమ్మలు పెట్టుకుంటాం, లేకపోతే ఫోటోలు పెట్టుకుంటాం, ఏమైనా పెట్టుకోవచ్చా అండి? అవి కూడా పెట్టుకోకూడదు నార్త్? పెట్టుకోవచ్చు. ఉమ్. నార్త్ ఒకవేళ పెట్టుకుంటే ఉమ్. మనకి వాటర్ ఫాల్స్ పెట్టుకోవచ్చు. ఉమ్. వాటర్ ఫాల్స్ లో మళ్ళీ కొండలు ఉండి వాటర్ ఫాల్స్ పడకూడదు. ఆ, ఓన్లీ వాటర్ ఫాల్స్ కనిపించాలి. ఉత్త water. చాలా మంది కొండలు కనిపిస్తూ దాని మీద కొండ మీద వాటర్ ఆ. పడుతున్నట్టు కనిపిస్తుంది. అవును. అలాగే కొండ అంటే అది బరువు కింద లెక్క. ఆ, మన ఆ వాళ్ళకి మనం బరువు వేసినట్టు లెక్క. ఓకే. సో పోస్టర్ లో కొంచెం చాలా మంది తెలియదు. నేను అందుకే ఎనర్జీ చెక్ చేస్తాను. ఉమ్. ఈ పోస్టర్స్ చూపిస్తాను మీకు, దీంట్లో నెగిటివ్ ఎనర్జీ చూపిస్తాను మీకు అంటారు. అది ఎలా మేడం అంటారు. దీంట్లో పాజిటివ్ ఎనర్జీ చూపిస్తాను. వాళ్ళు చేసే గ్రాఫ్ డిజైన్ లో ఎక్కడైనా సరే వెయిట్ ఉన్నది పడిందంటే అది నెగిటివ్ వస్తుంది. రైట్. సో ఆ ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్ పెడితే అది పాజిటివ్ అవుతుంది. ఉమ్. సో అందుకని వాల్ కి ఎప్పుడు వాటర్ ఫాల్స్ వచ్చేటట్టుగా Hmm. వాటర్ కనిపించేటట్టు ఉండాలి, వాటర్ ఫాల్స్ వచ్చేటట్టు ఉండాలి తప్ప Hmm. కొండ కనబడకూడదు. రైట్. ఇలాంటి పోస్టర్స్ పెట్టుకోవచ్చు. రైట్. సో ధనం నిలబడే అవకాశం ఉంటుంది. Right. బాగుంటుంది మన. అద్భుతం అండి, అద్భుతం. చాలా చక్కగా తెలియజేస్తున్నారు. డెఫినెట్ గా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మాకు తెలియట్లేదండి ఏం చేయాలో. మరి మాది ఇదే, కానీ ఏమి చేస్తున్నా కూడా ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది అనుకునే వాళ్ళకి మీరు చెప్పేది అవును. definite గా బాగా ఉపయోగపడుతుంది. అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. వాళ్ళు మరి ఏ దిక్కులో జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.